కార్మికులకు కూడా గుర్తింపు ఇచ్చే విధంగా వారు చేసిండ్రు. వాళ్ళకు నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇంకోటి, ఇప్పుడు వీళ్ళకు కార్మికులకు ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇంతకు ముందు చెప్పినాం, వారు కూడా ఇప్పుడు కూడా మరి ఒకసారి తెలియజేస్తున్నాం, వీళ్ళకు ఒక కాలనీ ఏర్పాటు చేయాలి. డబల్ బెడ్రూమ్ల ఇండ్లు అంటున్నారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే కార్మికులకు సరిపోవు, ఎందుకంటే వీళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. కాబట్టి పిల్లలు ఇదంతా సంసారం ఇంత పెద్దగా ఉంటుంది. ఒక కాలనీ ఏర్పాటు చేసి కొంచెం 60 గజాల స్థలమా 80 గజాల స్థలమా ఇచ్చి వాళ్ళకు లోన్ ఇస్తే వాళ్ళు చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకొని ఉంటే ఒక కాలనీ లాగా వాళ్ళకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఇంకా మా ఈఎస్ఐ ఆసుపత్రి లేదు. ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ అయిందని ఏళ్ల నుండి చెప్తున్నారు. మేము సెంట్రల్ మినిస్టర్ల కాడికి వెళ్ళి కలుస్తూనే ఉన్నాం. అప్పుడు దత్తాత్రేయ గారు ఉన్నప్పటి నుండి కూడా కలిసి డిమాండ్లు చేసి ప్రతిసారి డిమాండ్లు చేస్తున్నాము, శాంక్షన్ చేసినామని చెప్పిండ్రు. కానీ అమల్లోకి ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా, ఎందుకంటే ఇక్కడ వేల సంఖ్యలో ఉన్న కార్మికులు అసంఘటిత రంగాల లోపల ఉన్న కార్మికులందరూ కూడా పక్కన కర్ణాటకకి పోయి లేకపోతే హైదరాబాద్కి పోయే పరిస్థితి ఉండడం అనేది అసలు ఎంత దురదృష్టకరం. మనకు సీఎం ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కాబట్టి వారు దానిపైన దృష్టి పెట్టి ఇమీడియట్గా అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మన కార్మికులకు సరైన వేతనాలను లేకపోతే వాళ్ళకు చిన్న చిన్న కోరికలు డిమాండ్లు ఉన్నాయి, వాటిని అన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి వైస్ చైర్మన్, మేము చిన్న హోదా కాదు వారిది, చైర్మన్ తర్వాత చైర్మన్ కాబట్టి వారి దృష్టికి కూడా మేము కార్మికుల సమస్యలను మీరు ముందుండి పరిష్కరించే విధంగా వాళ్ళకి సహకరించాలని చెప్పేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.